రీసెంట్‌గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇండియన్స్ $2,000,000 వరకు అమెజాన్ వేర్ హౌస్‌లో దొంగతనం చేశారు అని చెప్పి. ఈ వీడియోలో దాని నుంచి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. మోస్ట్‌లీ కుదిరితే ఈ 1 వీక్ మనం ఫ్రీనే. 2 డేస్ క్రిస్మస్ హాలిడేస్ మనం ఒక 1 డే లీవ్ పెట్టుకుంటే సాటర్‌డే, సండే మొత్తం ఒక 1 వీక్ వరకు మనం ఫ్రీగా ఉంటాం. కుదిరితే డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చూద్దాం. అనుకుంటున్నాను. బట్ ఏమవుతదో. మనం 1,00,000 సబ్‌స్క్రైబర్స్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి తప్పకుండా కుదిరితే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్‌లోకెళ్తే $2,000,000 దొంగతనం జరిగింది ఒక్క రోజులోనే కాదు. సుమారు 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందంట. బట్ రీసెంట్‌గా నవంబర్‌లో అప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది జరిగింది కెనడాలోని ఒంటారియోలో. ఆల్రెడీ మనందరికీ తెలుసు అమెజాన్ అనేది చాలా పెద్ద కంపెనీ. చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అమెజాన్ వేర్ హౌస్ లోపల ఒక షిప్‌మెంట్ వాళ్ళ నుండి లాస్ట్ షిప్‌మెంట్ నుండి ఒక కంప్లెయింట్ వచ్చిందంట. అంటే అమెజాన్ వేర్ హౌస్ లోపల సస్పీషియస్‌గా అనిపిస్తుంది అని జెప్పి. అంటే చాలా వరకు గూడా ఐటెమ్స్ మిస్ అవుతూ ఉన్నాయి. చాలా వరకు అనేసి జస్ట్ కంప్లెయింట్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ టైం లోపల ఫస్ట్ ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇండియన్స్‌ని. ఆ తర్వాత వాళ్ళ నుండి ఇంకొక 3 మెంబర్స్‌నైతే అరెస్ట్ చేశారు. మొత్తానికైతే ఒక 5 మెంబర్స్‌నైతే ఇండియన్స్‌నైతే అరెస్ట్ చేశారు. సో, ఇంక వాళ్ళు చేసిందేంటంటే ఏవైతే హై ఎండ్ ప్రొడక్ట్స్ అవి ఉంటాయో వాటిని తీసుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌లో అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదొక $500 వర్త్ ఉందనుకోండి. ఒక $300కి అమ్మడం అలా. ఫేస్‌బుక్ మార్కెట్ అని అంటే మన ఇండియాలో ఓఎల్ఎక్స్ లాగా. ఏదైనా మనం ఇండ్లల్లో వస్తువులు కానియండి, ఇంకా ఏదైనా కూడా వాడనివి ఏవైనా ఉంటే ఫేస్‌బుక్ మార్కెట్‌లో పెట్టుకోవచ్చు. అందులోపల అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మనం కార్స్ కొనుక్కోవచ్చు. చిన్న చిన్న ఐటెమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటెమ్స్ అన్నీ కూడా అందులోపల అమ్ముకోవచ్చు. అండ్ అందులోపల నుంచి కొనుక్కోవచ్చు అన్నట్లు. ఈవెన్ మా ఇంట్లో ఏదైనా వస్తువులు పని చేయకుండా మనం అందులో పెట్టుకోవచ్చు అన్నట్లు. సో, అలా దానిని ఇండియాలో ఓఎల్ఎక్స్ లాగా ఫేస్‌బుక్ మార్కెట్ అనేది యూఎస్ఏలో ఉంటది. అలాగే మేబీ కెనడాలో అక్కడ కూడా ఉంటుండొచ్చు. ఇంకా వీళ్ళు ఇలా గేమింగ్ ప్రొడక్ట్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో సమ్ సిరీస్ ఆఫ్ కోడ్ ఉంటది కదా! అలా అవన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాయంట. సేమ్ సిరీస్ ఉన్నాయి. అలా మిస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఏంటి ఇలా మిస్ అవుతున్నాయని చెక్ చేసి ఇట్లా ఫేస్‌బుక్ మార్కెట్‌లో ఇలా అమ్ముతూ ఉన్నట్టుగా అనిపిచ్చి అట్లా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా వీళ్ళు 2 మెంబర్స్ ఫస్ట్ దొరికారు. ఆ తర్వాత రిమైనింగ్ 3 మెంబర్స్‌ని వాళ్ళు చెప్తే ఇంకా అలా పట్టుకున్నారు. అసలు 2 ఇయర్స్ నుంచి జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళ డౌట్ రాకపోవడం అండ్ ఇప్పటి వరకు కూడా అసలు తెలియకపోవడం అది చాలా వరకు విచిత్రం. అండ్ $2,000,000 వరకు దొంగతనం చేసినా కూడా అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దాంట్లలో కూడా ఇంత బయట పడలేదు. రీసెంట్ టైమ్‌లోనే అదైతే బయటకొచ్చింది. అండ్ మేబీ అక్కడ సెక్యూరిటీ ఉంటది కదా! మరి వాళ్ళు చూడలేదా? వాళ్ళేం జేస్తున్నారు? మేబీ వాళ్ళెవరైనా వీళ్ళకి హెల్ప్ చేశారా? అవన్నీ కూడా ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో తెలుస్తాయి. ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళని కూడా ఇంట్రోగేట్ చేస్తున్నారు. సో, ఇంకా మనకి నార్మల్‌గా అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టుకున్నామనుకోండి. అవి నార్మల్‌గా వస్తూనే ఉంటాయి. వన్స్ ఎప్పుడైనా మనం రాకపోతే మనం కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు సారీ జెప్తారు. చెప్పి మళ్ళీ మన మనీ మనకి రిటర్న్ చేస్తారు. సో, అంతవరకు మనకు తెలుసు. బట్ ఆ తర్వాత బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు దాన్ని పట్టించుకుంటారా? దానినంత ఇన్వెస్టిగేట్ చేస్తారా? లేదు అనేది మనకు తెలీదు. బట్ ఈ మధ్యన అంటే ఇలాంటి థింగ్స్ ఏవైనా చూస్తున్నప్పుడు అంత పట్టించుకోరా ఏంటి అనే డౌట్ కూడా వస్తూ ఉంటది. సో, ఇంకా ఇంతే అండి. కెనడాలో జరిగినటువంటి అది. వాళ్ళు అలా ప్రొడక్ట్స్‌ని తీసుకొని తక్కువ ధరకి ఫేస్‌బుక్ మార్కెట్‌లో అమ్ముతూ ఉండంగా అలా ఇన్వెస్టిగేట్ చేస్తే దొరికారంట. సో, ఇంకా ఇంతే. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.